కార్యకర్తలందరూ కోరిక మేరకు మీరు చెప్పిందంతా విన్నాను. కాకపోతే హైకమాండ్కు మన ఏదైతే మనం విన్నపడుతుందో పంపించాం, వాళ్ళు కూడా తొందరలోనే డిసిషన్ తీసుకుంటామని చెప్పి మళ్ళీ మనం చెప్పడం జరిగింది. హైకమాండ్ నుంచి డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 90% పాజిటివ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. డిసిషన్ అయిన తర్వాత మనం మళ్ళీ ఏం నిర్ణయిస్తామనేది మళ్ళీ మీతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అర్థమైందా? ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఈ రౌడీలు పాల్గొనాలి, ఈ వివరాలు పంపించాలి అనేది ధర్మవరం నియోజకవర్గ ప్రజలు 80% ఉంటుంది. 80% ప్రతిసారి కూడా ధర్మవరంలో ఆమె అరువులు తెలుసాలంటుంది, ఈయన బాగా తెలుసాలంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈసారి ధర్మవరంలో ఎవరిని చెప్పినా ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ధర్మవరాన్ని మళ్ళీ రక్షించిన బాధ్యత కూడా నాదే అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆత్మీయ సమావేశానికి విశేషం మీరందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు చేకూరారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కూడా మనకు పడమటోళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆర్ఏ ద్వారా కావచ్చు, డిఎస్పీ ద్వారా రకరకాల ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ ప్రతిదీ కూడా ముందు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్లి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. పక్క నియోజకవర్గంలో మీరు కూడా చూసిన సింగల్ రోడ్డు, మన వరకు డబుల్ రోడ్డు ఉంది మంత్రి గారు, కానీ సింగల్ రోడ్డు ఏమంటే కేవలం నాకేమొస్తాను తప్ప ఎక్కడ అభివృద్ధి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అది వాళ్ళ పరిస్థితి. వాటికి ఇంటికంటే బెంగళూరుకి వచ్చి 3:30 గంటలు ఇక్కడ రావడం ఎవరు కూడా కార్యక్రమం కోసం వచ్చే సీన్ లేదు. వచ్చాను కదా స్పెషల్ ప్లేస్ లో బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి వచ్చి 3:30 డిఎస్పీ ఆఫీస్ ధర్నా పెట్టాం. పిల్లలు పెట్టారా? ఏ కార్యకర్తలకు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మేము ముందుండి పనిచేశాం. అంతేగాని వాళ్ళ మాటలు పారిపోయే పరిస్థితి లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఏదైతే సోషల్ మీడియా వాళ్ళు విచేక్షణ ఇంటి మీద దాడి చేశారో కనీసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. నేను తుక్కున్నా చూస్తా అంటారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి. నేనేదో చేశా, కేవలం ఆయన బావగారు గెలవాల, ఇక ఆయన బావగారు గెలవాలా, అక్కడ వారు గెలవాలి. అర్థమైందా? ఆయన బావగారు ఇక్కడ గెలవాలా, ఆయన అక్కడ గెలవాలా, వాళ్ళమ్మగారు. కాబట్టి ఈ లోపాయికారి ఒప్పందాలు ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలుస్తాయి. ధర్మవరంలో చేనేతలు కానీ బీసీలు కానీ చాలా మంది ఉన్నారు. ఇక్కడ మాత్రం ధర్మవరంలో బీసీలు పూర్తిగా అనగదొక్కాలని ఆమె ఉద్దేశం. బీసీలు పూర్తి అనగదొక్కాలి. రాష్ట్రాల్లో మాత్రం బీసీ ఓట్లు కావాలి. ఎందుకంటే కుటుంబాలు 60,000, బోయలు 40,000, ఇలా రకరకాలుగా మిగతా వాళ్ళు కూడా 1,40,000 దాకా ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఆరు మాత్రం కావాలి. ధర్మవరం మాత్రం బీసీలు పూర్తిగా రాకేయాలి. అదే ఆమె టార్గెట్. కాబట్టి రాష్ట్రాలు బీసీలు కూడా ఈ ధర్మవరంలో ఏం చేస్తున్నారో అంతా కూడా తెలుసుకున్నారు. ఈసారి ఆమెకి ఏం చేస్తారో అది వాళ్ళకి మళ్ళీ చెప్తారు. ఇప్పుడు కాదు. దాంతోపాటు